జడ్జ్మెంట్ డే రానే వచ్చింది. జైల్లో నుంచే తన జైత్ర యాత్రను ముగించిన జగన్ తన కార్యాచరణ అనబడే యాక్షన్ ప్లాన్ కు స్కెచ్లు అక్కడి నుంచే గీసేసుకుంటున్నట్లు సమాచారం. ముందుగా ఊహించినట్లుగానే ఎగ్జిట్ పోల్స్ తేల్చి పారేసినట్లుగానే జగన్ గన్ పేలింది. అయితే సీట్లు స్వీట్లు వాళ్లకే పోతాయంటూ ముందుగానే తెలుసుకున్న తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు తమకు పడే ఓట్లైనా పరువుల్ని దక్కిస్తాయో లేదోనన్న తీవ్రమైన మేధో మదనంలో పడిపోయారు. ఈ విషయాన్ని పదే పదే జేడీ ప్రస్తావించిన విషయాన్ని కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్స్ నాట్ అబౌట్ రిజల్ట్స్ బట్ ఇట్ ఈస్ ద కాన్సిక్వెన్సెస్. ఫలితాల కంటే ఈ ఫలితాల మూలంగా ఉత్పన్నమయ్యే పరిస్థితులే ముఖ్యం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్నేళ్ల ఉప ఎన్నికల్లో ఇప్పుడు జరిగిన ఎన్నికలు మాత్రం సంచలనాత్మకమైనవన్న దాంట్లో ఈశాన్ మాత్రం డౌట్ కూడా లేదు. జగన్ కాంగ్రెస్ గూటి నుంచి వీడి వెళ్లి సొంత దుకాణం పెట్టుకున్న రోజు నుంచే రాష్ట్ర రాజకీయాలు అనూహ్యమైన మలుపులు తిరుగుతాయన్నది పదే పదే నిజమై కూర్చుంటున్నాయి. ఆయనతో పాటు ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిపోయిన ఎమ్మెల్యేల కారణంగానే ఈ ఎన్నికలు వచ్చాయన్నది తెలిసిందే. అవన్నీ అధికార పార్టీ సీట్లే కాబట్టి ఆ అధికార పార్టీ ఎమ్మెల్యేలే జగన్ వర్గం తరపు నుంచి పోటీ చేశారు. వాళ్లకు సహజంగానే సమర్థన లభిస్తుంది. ఆ పైన జగన్ జైలుకెళ్లాడు. ఆ తర్వాత కంటతడి పెట్టుకుంటూ ఆయన తల్లి విజయమ్మ ప్రచార రథం ఎక్కేశారు. చెల్లెలు కూడా తన తండ్రి హావభావాల్ని అనుకరిస్తూ క్యాంపెయిన్ క్వీన్ గా జనంలోకి దూసుకెళ్లిపోయారు. ఇప్పటికే 2 క్యాలెండర్ల నాటి నుంచి అలు పెరగకుండా ఓదార్పు యాత్ర పేరుతో జనంలో జిల్లాల్లో తిరిగి వచ్చిన జగన్ బలం ఒకవైపుంటే, ఇంతకు ముందే చెప్పుకున్న అంశాలన్నీ కలిపి ఆ పార్టీని జనం హత్తుకునేలా చేసి పారేశాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అంశాలన్నింటినీ మిగతా పార్టీలు ముందుగానే ఊహించాయి. ప్రత్యామ్నాయపు మాటలు ఈటలు దొరక్క అరిగిన గ్రామ్ఫోన్ రికార్డులనే మళ్లీ మోగించి పారేశాయి. ఇక్కడో విషయం ప్రస్తావించుకోవాలి. అసలు ఎలక్షన్లలో ఎజెండా ఎక్కడుంది? ప్రజల సమస్యల ప్రస్తావన ఎక్కడేడ్చింది? ఎంతసేపు అవతలి వాళ్ల మీద ఆరోపణలు, తమ మీద పడ్డ వాటికి ప్రత్యారోపణలు తప్ప. ఇక ఎన్నికల ఫలితాల విశ్లేషణల కంటే ఈ ఎన్నికలు సృష్టించే పరిణామాల గురించే సూటిగా కొన్ని మాటలు చెప్పుకోవాలి. ఈ ఎలక్షన్లు గవర్నమెంట్ను కూల్చి పారేస్తాయన్నది మొదటి నుంచి అందరూ అనుమానిస్తున్న విషయమే. జగన్ దృష్టి మధ్యంతరం మీద లేక 2014 మీద అన్నది ముందుగా తేల్చాల్సి ఉంటుంది. ఆయన ఇప్పుడు పిచ్చి పిచ్చిగా తొక్కొచ్చిన సెంటిమెంటు మంటలు ఇంకా 2 ఏళ్ల దాకా మండుతూనే ఉంటాయన్న ఛాన్సే లేదు. అదే ఆయన అభిప్రాయం అనేది మనకు తెలీదు. ఇప్పుడు ఆయనకొచ్చిన విజయం సామాన్యమైనదేమీ కాదు కనుక ఇటువంటి వాతావరణంలోనే మళ్లీ ఎన్నికలంటూ జరిగితే తిరిగి ఆయనకే మెజారిటీ దక్కుతుందనేది విశ్లేషకుల వాదన. ఒకవేళ జగన్ ఇటువంటి వాదనకే మొగ్గు చూపితే ఖచ్చితంగా ఎన్నికలొచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే అందుకు ముందుగా ఆయన తన బలగంతో ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానంతో పడగొట్టి ఆ పైనే తొడగొట్టాలి. అయితే ఈ వ్యవహారం అంత సులభంగా జరిగిపోతుందనుకోవడానికి వీల్లేదు. జగన్ సైతం ఇటువంటి అవిశ్వాస తీర్మానం విషయంలో పోయినసారి తిన్న కాజాలు గుర్తుండే ఉంటాయి. అటు ఇటు ఉన్న ఎమ్మెల్యేలు తమ గొంతమ్మ కోర్కలతో మొరాయిస్తారు, మొండికేస్తారు కూడా. ఇవన్నీ ఆర్చి తీర్చినా చివరి వరకు డోలాయమానం తప్పదు. అవతల కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన పతనం తప్పదనుకున్నప్పుడు పదవుల బిస్కెట్ల ప్రయోగాలకు తెరతీస్తుంది. అటువంటి ప్రయోగాలకేగా చిరంజీవి ఎడ్కోలు ఆ మధ్య పడిపోయింది. ఆయన తెచ్చుకున్న 2 మంత్రి పదవులు ఆ పార్టీ విలీనానికి సరిపోల్చదగినవేనా? ఈ మాటంటే చిరంజీవుల వారికి కాలిపోవచ్చు గాక. అసలు ఆయన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి ముందే తన ఎమ్మెల్యేలతో పడ్డ పాటలెన్నో చూసి విసిగి వేశారే, బోర్డు తిప్పేశారన్న మాటల్లోనూ నిజం లేకపోలేదు. ఇప్పుడు మళ్లీ అదే కథ. ఇటు జగన్నైనా అటు కిరణ్ కుమార్ ఆర్ చంద్రబాబులనైనా కృంగి కృషింపచేస్తుంది. మార్చ్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ మార్చ్ అంటే విని స్కూలు పిల్లల్లా ఈ ఎమ్మెల్యేలు డ్రిల్లు చేసేదెప్పుడు? ఆ రోజులు ఎప్పుడో పోయాయి. క్రమశిక్షణ అంటే వాళ్లు చెప్పినట్లు ఆ పార్టీ నాయకుడు నడుచుకోవాలన్నది తాజా డిక్షనరీ చెప్పే
టీకా తాత్పర్యం అర్ధ పరమార్థం కూడా. ఈ థంబ్ రూల్స్ తో విసిగి వేసారే సన్నివేశాలే ప్రతిరోజు మనకు ఇక కనిపించబోయే టీవీలో దృశ్యాలు. ఆయారాం గయారాంలతో ఆనాడు దద్దరిల్లిపోయిన హర్యానా టైపు రాజకీయాలే ఇవాళ దేశంలో దాదాపు అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు ఆదర్శంగా మారిపోయాయి. జనాలకు వీళ్ళని అడిగే అవకాశం రాదు. వచ్చేదల్లా ఒకే ఒక్కసారి. ఆ వచ్చినప్పుడు వీళ్ళిచ్చే పచ్చ నోట్లే వాళ్ల నోళ్లను కుట్టేసుకునేలా చేస్తాయి. ఖేల్ ఖతం, దుకాన్ బంద్. జగన్ పార్టీని అధికారంలోకి తీసుకుని రావాలంటే ఆపరేషన్ ఆకర్ష్ పథకానికి మళ్లీ వెంటనే తెరలేపాలి. కనీసం మిగతా పార్టీల నుంచి లేపుకొచ్చిన ఎమ్మెల్యేలతో బయట కూటమి పెట్టి వాళ్లతో మద్దతు తెచ్చుకోవాలి. ఒకవేళ ఏ యాంటీ డిఫెక్షన్ లా అనబడే పార్టీ బదలాయింపుల నిషేధం చట్టం లాంటిదేదో అడ్డం వస్తే ఇదిగో ఇలా మళ్లీ ఉప ఎన్నికలు పెట్టించుకుని తిరిగి వాళ్లను గెలిపించుకోగలగాలి. ఈ తతంగమంతా మళ్లీ ఎదుర్కొనే ఓపిక ఇక మిగతా పార్టీలకు మాత్రం లేదని చెప్పొచ్చు. ఒకవేళ ఉన్నా ఇప్పటికే 65 సార్లు ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఒట్టిపోయిన ఆ పార్టీలు ఇక ఖర్చుకి ఏమాత్రం సిద్ధంగా లేవు. తిరుగులేని ఈ నిజాల్ని మళ్లీ గుర్తు చేస్తే ఇప్పుడున్న దశలో చంద్రబాబు లాంటి వాళ్ళు అసలు ఈ రాజకీయాలనే వదిలేసి పారిపోయే పని చేస్తారేమో. మొత్తం మీద జగన్ ఇటువంటి పరిస్థితులన్నింటికీ తనకు అనుకూలంగా మార్చుకుంటూ పోతున్నారు. ఇక సొంత శక్తి మీద సోనియాకు నమ్మకం సడలిపోయినట్లు కనిపిస్తుంది. ఆమె ఆంధ్రప్రదేశ్లో చివరిసారిగా అడుగుపెట్టింది వైఎస్ఆర్ మరణం సంభవించినప్పుడు పరామర్శలకు మాత్రమేనని గుర్తు. ఎన్నెన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నా ఏ దశలోనూ ఆమె ఆంధ్రప్రదేశ్ గడప తట్టనూ లేదు, తొక్కనూ లేదు. ఆమె సుపుత్రుడైతే యూపీ ఎన్నికల తర్వాత కనీసం మొక్కుబడిగానైనా ఇక్కడెవర్నీ పలకరించకపోవడం ఆశ్చర్యం అనిపిస్తుంది. కండువాలేసుకున్న ఆజాదులు, ఇంకొంతమంది వస్తాదులు వచ్చి పీకిన ఈకలు కూడా ఇక్కడేమీ లేవు. ఇక ఈసారి మళ్లీ త్వరలోనే ఎన్నికలంటే వాళ్లకు బీపీలు పెరిగి ముందుగానే ఆసుపత్రిలో పడక సీన్లేస్తారు. ఇది క్లుప్తంగా పరిస్థితి. ఇటువంటి రాజకీయ వాతావరణంలో జగన్ వేసే అడుగుల మీదే మిగతా పార్టీల భవిష్యత్ ఆధారపడి ఉందని చెప్పక తప్పదు. అయితే జగన్ ప్రయాణం కూడా నల్లేరు బండి కాదన్నది ముందే చెప్పుకున్నాం. ఆయన మీద పడిన కేసులు సామాన్యమైనవి కావు. ఒక్కొక్కటి ఆయన మొదలనే పూర్తిగా పెకిలించి వేయగలిగినంత శక్తివంతమైనవి. ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ చేపట్టబోయే మనీ లాండరింగ్ వ్యవహారం. ఈ కేసులో శిక్ష 7 ఏళ్ల వరకు ఉంటుందన్నది వృత్తి నిపుణులు సెలవిస్తున్న విషయం. ఇవన్నీ జగన్ ముందున్న పెను సవాళ్లు. తన స్థానంలో తన తల్లిని ఎప్పట్లానే నిలబెట్టి ప్రచారం చేస్తారని ఈసారి కూడా ఆయన ఘంటాపదంగా చెప్పగలిగే స్థితిలో లేకపోవచ్చు. అయితే ఆయన తన సోదరిని మాత్రం ఒక యాక్టివ్ క్యాంపెయినర్ గా ఉపయోగించుకోవచ్చు. ఇవన్నీ ఆయన తనకు తానుగా రేపటి రోజున పరిస్థితులకు అనుగుణంగా తీసుకునే నిర్ణయాలు. ఇక ఇప్పుడు కింకర్తవ్యం ఏమిటన్నదే అటువంటి నిర్ణయాలే విడమర్చి చెప్తాయి. ఎప్పట్లానే ఒక ప్రశ్న మాత్రం జవాబు లేకుండా ఈ ఎన్నికలు కూడా మిగిల్చి వెళ్లిపోయాయి. ఏమిటది? ప్రజలు నాయకులకు బుద్ధి చెప్పారా, లేక నాయకులే ప్రజలకు బుద్ధి చెప్పారా? నో కామెంట్స్.